వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం ఎల్ఐసి కార్యాలయానికి సంబంధించిన వివాదంలో ఎల్ఐసి ఏజెంట్ రాజారెడ్డిపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివాదం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వ్యక్తిగత ఆస్తి తగాదాలకు సంబంధించిందేనని, ఎల్ఐసి కార్యాలయం బ్రాంచ్ మేనేజర్ లేదా ఇతర అధికారులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. రాజారెడ్డి పేరు మీద ఉన్న భూమిని ఫోర్జరీ సంతకాలతో బదిలీ చేశారనే అంశంపై కుటుంబ సభ్యుల మీద వివాదం కొనసాగుతోందని, అదే కారణంగా ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశాల్లో ఏకపక్ష ఆరోపణలు చేయడం సరికాదని, అధికారిక విచారణ జరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత కుటుంబ విభేదాలను ప్రభుత్వ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం చేయడం తగదని సంబంధిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నమస్కారం. నేను రాజారెడ్డి, నా పేరు. ఎల్ఐసి ఏజెంట్. మొన్న 24వ తేదీ ప్రతాప్ రెడ్డి శ్రీలత చేసిన ఎల్ఐసి ఆఫీసులోకి వచ్చి ఆరోపణలు గలాట చేసి ఒక ఎల్ఐసి పాలసీ గురించి చేసినారు. ఎల్ఐసి పాలసీకి మేము కుటుంబంలో ఉన్నప్పుడు మీరే కట్టినాను. అది ఆ పాలసీ అమౌంట్ 24,000 మెచ్యూరిటీ వచ్చినందున అది ఓ పెద్ద మనుషుల ద్వారా పిలిపించి అమౌంట్ ఇచ్చేసినాను. నాకు బాండు, దానికి సంబంధించినటివి ఆధార్ కార్డు, జిరాక్స్, బాండ్ అవన్నీ సబ్మిట్ చేసినాడు నాకు. సరే, నేను ఊరికే అయిపోయినాము. తర్వాత ఇది 2 సార్లు అట్లా వచ్చి ఆ ఎల్ఐసి ఆఫీస్లోకి వచ్చి గలాడ్ చేస్తూ పోయినాడు. మళ్ళీ నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనే ఆలోచన చేసిన తర్వాత, ఒకటి నాది కోర్టులో జడ్జిమెంట్ అయిపోయినా నా పేరు మీద కోర్టులో భూమి, అది నా భూమి పోయి ఫోర్జరీ సంతకాలు చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొత్తచెరువు మండల ఆఫీస్లో చేసుకొని అతని పేరు మీద చేసుకొని తిరిగి దాన్ని మారక గౌతమి అని తన కూతురు పేరు మీద చేసుకున్నాడు. పోయిన లాస్ట్ మంత్ 4వ తేదీన. ఆ 4వ తేదీన చూసిన దానికి డాక్యుమెంట్ కూడా ఇగో మారక గౌతమి పేరు మీద రాసినట్టు డాక్యుమెంట్ తీసుకొచ్చుకున్నా. నేను ఇది బయట పెడతాననే ఉద్దేశంతో ఫోర్జరీ సంతకాలు బయట వస్తాయని ఆ రోజు నుంచి ప్రతాప్ రెడ్డి శ్రీలత వచ్చి ఆఫీసులోకి వచ్చి వాళ్ళ ఇష్టానుసారము గలాట్ చేయడము, అందరినీ తిట్టడము, ఈ విధంగా జరిగింది. ఏదన్నా ఉంటే ఏజెంట్ని అడగాల, లేకపోతే ఒక పెద్ద మనిషిని అడిగి నిరూపించుకోవాలి. ఏదన్నా కానీ ఆఫీసులకు పోయి చేయడము, అవమానపరచడము, వాళ్ళ ఇష్టానుసారము తిట్టడము, ఇది ఏమాత్రము మంచిది కాదని నేను అడుగుతున్నాను. ఎందుకు ఈ విధంగా పోయినారు? ఈ ఫోర్జరీ సంతకాలు చేసి భూమి బయట పెడతాడు, మమ్మల్ని ఏం చేస్తాడనే ఉద్దేశంతో చేసినాడు. ఇది వరకే వాళ్ళ పేరు మీద అంతలక 20 ఎకరాలు 25 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. రెడ్డి పేరు మీద 10 ఎకరాల పైన ఉంది. తర్వాత శ్రీలత పేరు మీద ఉంది. తన కొడుకు పేరు మీద ఉండాలి శ్రీలత. తర్వాత పేరు మీద అన్ని 1 బిల్కి వరకు వచ్చినాను. ఇవన్నీ చూసి వాళ్ళు ఎందుకు ఇవన్నీ ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనికి ఎల్ఐసికి సంబంధమే లేదు. అంతా ఇది దురుద్దేశంతో వాళ్ళు నా మీద ఓడవలేక ఇదంతా చేస్తున్నారు. ఆస్తి తగాదాల వల్ల ఈ విధంగా చేస్తున్నారు. దీనికి ఏదైనా న్యాయం చేయాలని నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాను. టౌన్ ఎల్ఐసి ఆఫీసులోకి పోయి వాళ్ళు ఇష్టానుసారం తిట్టడము, డిఓను దస్తగిరిని తిట్టడము, బ్రాంచ్ మేనేజర్ను మాట్లాడము, ఇది వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు. ఏదన్నా మేము ఒక పాలసీ తీసుకొని పోతే డిఓ కానీ వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళు చేయడమే కానీ స్టాఫ్కి కానీ బ్రాంచ్కి కానీ ఎలాంటి సంబంధం లేదని నేను చెప్తున్నాను. ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకు. మీరు తీసుకొని ఇస్తే వాళ్ళు కంప్లీట్ చేస్తారు, అంతేగాని డిఓని ఇష్టానుసారం తిట్టినారు. దస్తగిరి అనే అతన్ని ఈ విధంగా చేసినారు. ఇది వాళ్ళు చేసిన తర్వాత కంప్లైంట్ కూడా చేసినాను. అదే సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చేసుకొని సార్కి ఇచ్చేసిన కంప్లైంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా నాకు న్యాయం చేయాలని, మీడియా మిత్రులు కూడా ఇది నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది వాళ్ళు వివరణ ఇస్తున్నారు. వాళ్ళు తీసుకుంటాడు. ఆఫీస్లో ఉండే స్టాఫ్ను, మా డిఓ గారిని, బ్రాంచ్ మేనేజర్లను తిట్టడము ఇది చాలా ఉంది. అదే విధంగా ఒక రికార్డు కూడా ఉంది, మాట్లాడేటివి ఒక రికార్డు కూడా ఉంది ఆఫీస్లో. కావాలంటే చెప్పుతో కొట్టము, ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడే రికార్డు ఉంటే ముఖ్య గమనిక. మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.